అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వాకింగ్ చేస్తున్నానండి. వాకింగ్కి మేము ఎక్కడి దాకా వెళ్ళవసరం లేదండి. మా క్యారియర్ సరిపోద్దండి. ఇక్కడే వాకింగ్ మాకు సరిపోద్దండి అటు తిరగడానికి. వాకింగ్కి వెళ్ళొచ్చేసానండి. ఒక హాఫ్ అన్ అవర్ చేశానండి వాకింగ్. జీరా వాటర్కి ఇది ఒక 1 అవర్ సోక్ చేసుకుంటామండి. ఇట్లా జీరా వాటర్కి 1 అవర్ సోక్ చేసుకుంటే బాగా దానిలో ఉన్న రసం అంతా బాగా దిగిద్ది. ఇదిగోండి జీరా వేసాను. ఇప్పుడు వాము వేస్తున్నా. అన్నీ 2 స్పూన్లు 2 పర్సన్కి. మెంతులు, ఇది సోపు వాటర్ పోసి సోప్ చేస్తాను. ఇట్లా వాటర్ పోసి పెట్టేశాను. 1 అవర్ తర్వాత దీన్ని స్టవ్ వెలిగించి కాసుకుంటాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మినపరొట్టె చేసుకుంటున్నామండి. టమాటా చట్నీ, టమాటా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరకాయలు కొట్టి చట్నీ. ఇదిగోండి, ఇది క్లీనింగ్ లిక్విడ్ తయారు చేయడానికి వాటర్ పెట్టాను. నీళ్ళు బాగా మసలాలి. బాగా మసిలినాక చల్లార్చి అప్పుడు మనం ఏం వేయాలి నేను చూపిస్తానండి. ఏం వేసి కలుపుతాను చూపిస్తాను. ఇవ్వండి, క్లీనింగ్ లిక్విడ్ తయారు చేస్తున్నా. వేడి నీళ్ళు కాసి పెట్టా. వేడి నీళ్ళు వేడిగా ఉండగానే ఇవన్నీ వేసేసేయాలి. ఇవ్వండి, ఫస్ట్ వంట సోడా, ఒక చిన్న స్పూన్తో 3 స్పూన్లు వేసాను. వంట సోడా తర్వాత ఒక మూత చాలండి. వెనిగరు
వెనిగర్. కొంచెం విమ్ లిక్విడ్, కొంచెం. ఈ నిమ్మకాయలు మనం వేస్ట్గా ఇగోండి ఇట్లా ఎండిపోయినవి ఉన్నా సరే, ఎట్లా వేస్ట్గా పడేసినవి అయినా సరే పిండుకోవచ్చు. ఇవన్నీ వేస్ట్గా ఉన్నాయని ఈ ముక్కలన్నీ పిండేస్తున్నాను. ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఒక 2 నిమ్మకాయలు 3 నిమ్మకాయలు పిండుకున్నా సరిపోద్దండి. ఇట్లా అన్నీ పిండేసుకొని ఇది బాగా చల్లారాక అప్పుడు స్ప్రే బాటిల్లో పోసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది 2-3 నెలలు వస్తుందండి. 2-3 నెలల దాకా నాకు సరిపోద్ది. మనం బయట కొనుక్కునే పని లేకుండా చక్కగా యూజ్ అవుతుందండి. ఇవన్నీ ఇట్లా స్పూన్ పెట్టి మొత్తం ఇట్లా కలిపేసి బాగా వేడి తగ్గిపోవాలి, బాగా చల్లగా అయిపోవాలి, అప్పుడు బాటిల్లో పోసుకోవాలి. మినపొడి వేసుకునేటప్పుడు ఇట్లా చిక్కగా రుబ్బుకోవాలి పిండి. గారె పిండి కన్నా కొంచెం పలసగా, దోశ పిండి కన్నా కొంచెం చిక్కగా ఇట్లా గట్టిగా ఉండాలి. ఇది పెనం మీద వేయకూడదండి, పెనం మీద వేస్తే బాగోదు. ఇట్లా కళాయిల్లోనే వేసుకోవాలి. వేసుకొని ఇట్లా మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. ఈ పిండి 1 కప్పు బియ్యం, కొంచెం బియ్యం, కప్పు మినపగుళ్ళు, కొంచెం బియ్యం. సారీ, నేను తప్పు చెప్పానండి. 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు ఏంటో మాట తడబడిపోతుంది. 1 కప్పు మినపగుళ్ళు, కొంచెం బియ్యం. మరి అసలు కొంచెం బియ్యం కూడా లేకుండా వేస్తే అసలు బాగా మెత్తగా ఉడకదండి. అందుకే కొంచెం బియ్యం వేసుకోవాలి 1 కప్పు మినపగుళ్ళలో, అప్పుడు బాగుంటుంది ఈ మినప రొట్టి. ఇదిగోండి, లిక్విడ్ బాగా చల్లారిపోయింది, బాగా వేడి తగ్గిపోయింది. అందుకే బాటిల్లో పోసేస్తున్నాను. ఇదిగోండి, ఆ గిన్నెతో తయారు చేసిన ఈ 2 బాటిల్ అయినాయి, స్ప్రే బాటిల్తో 2 అయినాయి. ఒకటి ఇక్కడ స్టవ్ తుడవడానికి, స్టవ్ వెనకాల టైల్స్ తుడుచుకోవడానికి ఒకటి ఇక్కడ పెట్టుకుంటాను. ఒకటి ఫ్రిడ్జ్ తుడవడానికి, టీపై తుడవడానికి, అట్లా అక్కడ ఏమన్నా హాల్లో ఏమన్నా క్లీన్ చేయడానికి ఒకటి హాల్లో పెట్టుకుంటానండి. ఇట్లా తయారు చేసుకోండి చక్కగా. ఇది 2-3 నెలలు వస్తుందండి.
మటన్ కూర వండుతున్నానండి. మటన్ తీసుకొచ్చారు మా వారు. వండి రెడీ చేసుకున్నాను. మటన్ కర్రీ వండుతున్నాను. మటన్ 4 సార్లు బాగా శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి ఉప్పేసి పెట్టానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సరిపడినంత ఉప్పు వేద్దాము. ఒక 2 స్పూన్లు కారం, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా, బాగా కలిపేసి కొంచెం సేపు మూత పెడదాం. కర్రీలో వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టుకున్నామండి. ఒక 5-6 విజిల్స్ వస్తే బాగా ఉడికిపోద్ది. వాటర్ కూడా ఎక్కువ పోయే అవసరంలా, ఈ కుక్కర్లో తక్కువ వాటర్కే ఉడికిపోద్ది.
ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. ఇదిగోండి మటన్ కర్రీ వండేసాను. ఈరోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.